కంట్రోలర్‌ని క్రియేట్ చేయడం, ఒక డీమన్ సెట్‌ని క్రియేట్ చేయడం, ఒక సీక్రెట్స్‌ని క్రియేట్ చేయడం, ఒక బ్యాగ్స్‌ని క్రియేట్ చేయడం. ఇలా మనకి చాలా ఉన్నాయి. ఇలా చాలా ఉన్నప్పుడు నేను కమాండ్ యూజ్ చేసుకొని నేను ఎలా చేయగలుగుతాను? చేయలేను గదా! అందుకనేసి నేను యామిల్‌ని యూజ్ చేస్తాను. యామిల్‌ని ఎందుకు స్పెసిఫిక్‌గా యూజ్ చేస్తానంటే, యామిల్ నాకు చాలా ఈజీ. ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. ఇట్స్ అన్ హ్యూమన్ రీడబుల్ డేటా ఫార్మాట్ అని జెప్పేసి. సో, మనకి చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. చాలా కాన్ఫిగరేషన్ నేను ఇంపరేటివ్ మోడ్‌లో రాయలేను. ఇంపరేటివ్ మోడ్ అంటే ఏంటి? ఇక్కడ కమాండ్. దానికంటూ ఆల్టర్‌నేటివ్‌గా నాకేముంది? డిక్లరేటివ్ మెథడ్ ఉంది. డిక్లరేటివ్ మెథడ్ అంటే నేను ఒక ఫైల్‌ని క్రియేట్ చేసి, ఆ ఫైల్ లోపల నా ఇన్‌స్ట్రక్షన్స్‌ని పేస్ట్ చేస్తాను. ఒరేయ్ బాబు! ఈ ఇమేజ్ వచ్చేసి డౌన్‌లోడ్ అవ్వు. ఆ ఇమేజ్ ఒక వెర్షను, ఆ ఇమేజ్ ఒక నేము, ఆ ఇమేజ్ కంటైనర్‌గా క్రియేట్ అయితే ఆ కంటైనర్ ఒక నేము, ఆ కంటైనర్‌కి ఎటువంటి నెట్వర్క్‌ని అటాచ్ చేస్తావు, ఆ కంటైనర్‌కి ఏ వాల్యూమ్‌ని క్రియేట్ చేసి, ఏ వాల్యూమ్‌ని అటాచ్ చేస్తావు, అలానే ఆ కంటైనర్‌కి ఏ పోర్ట్‌ని ఓపెన్ చేస్తావు అనే ఇన్‌స్ట్రక్షన్స్ నేనేం చేస్తాను, నేనొక యామిల్ ఫార్మాట్‌లో రాసి, ఆ యామిల్ ఫార్మాట్‌ని నేను రన్ చేస్తాను. రన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ నా యామిల్ ఫైల్‌లో కాన్ఫిగరేషన్స్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్‌గా అది నాకు ఒక కంటైనర్‌ని బిల్డ్ చేస్తుంది విత్ మై రిక్వైర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి వి హావ్ 4 ఫార్మాటిక్స్ ఇన్ యామిల్. మనము 4 అంటే యామిల్ అనేది మార్కప్ లాంగ్వేజ్ కాబట్టి, మనము ఒక ఫార్మాట్ అనేది స్టాండర్డ్ ఫార్మాట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటది. ఒకటొచ్చేసి స్ట్రింగ్ ఫార్మాట్. ఒక ఫార్మాట్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ ఫార్మాట్ అంటాం. ఇంకో ఫార్మాట్ వచ్చేసి లిస్టింగ్ ఫార్మాట్ అంటాం. థర్డ్‌ది వచ్చేసి మ్యాపింగ్ ఫార్మాట్ అంటాం. లిస్ట్ మ్యాప్ ఫార్మాట్ అంటాం. సో, ఈ యామిల్ సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక కీ వాల్యూని యూజ్ చేస్తుంది. అంటే ఒక కీ, ఒక వాల్యూ ఉంటుంది. సో, మీరెప్పుడైనా ఇక్కడ కీ వాల్యూ అని ఉంది గదా! సో, ఇక్కడ కీ వాల్యూలో నేనిక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కోలన్ చిరు అన్నాననుకోండి. అదేమైపోతుంది? ఈ నేమ్ అనేది నా కీ. ఈ చిరు అనేది నాకు నేమ్ ఒక వాల్యూ. ఇప్పుడు ఇలాంటి నేమ్‌ని మీరెక్కడైనా చూస్తే మీకు ఆటోమేటిక్‌గా మీకేం తెలియాలి యామిల్‌లో అదొక స్ట్రింగ్ ఫార్మాట్ అని మీకు ఐడియా రావాలి. అలానే ఇక్కడ లిస్టింగ్ ఫార్మాట్ ఉంది. ఇక్కడ లిస్టింగ్ ఫార్మాట్‌లో నేనేం చేస్తాను ఎగ్జాంపుల్‌గా ఇక్కడే మనం స్ట్రెయిట్‌గా ఎగ్జాంపుల్ అయితే యూజ్ చేస్తాం. సో, స్కిల్స్ అని ఉంది. ఈ స్కిల్స్‌లో నేనేం చేస్తాను, స్కిల్స్‌లో ఇక్కడ నేను K8 ఇస్తాను. ఎందుకంటే ఇది లిస్ట్ గదా! నా స్కిల్స్ చాలా ఉంటాయి గదా! సో, నేను దాన్ని ఎలా రాస్తాను K8 యాన్సిబుల్ రైట్. ఇవి నా 2 స్కిల్స్ అనుకుందాం. సో, ఇలా మీకేదైనా ఫార్మాట్ మీకు గాని కనిపిస్తే మీకు ఆటోమేటిక్‌గా మీకేం అర్థం అవ్వాలి ఇది నా లిస్టింగ్ ఫార్మాట్. సో, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఫార్మాటింగ్ ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట యామిల్‌లో. మీకు ఈ 4 ఫార్మాట్స్‌ని రాయడం మీకొచ్చిందంటే ఎటువంటి యామిల్ ఫైల్ అయినా మీరైతే రాయగలుగుతారు. థర్డ్‌ది వచ్చేసి మ్యాపింగ్ ఉంది. మ్యాపింగ్‌లో ఏముంది, నేను ఫస్ట్ ఒక ప్రైమరీ కీని తీసుకున్నాను. ప్రైమరీ కీ తీసుకొని, ఆ ప్రైమరీ కీ లోపల ఇంకొక కీ, సబ్ కీ తీసుకొని, ఆ సబ్ కీకి ఒక వాల్యూ